నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. గత 3 దశాబ్దాలుగా ఇరాన్ను పాలిస్తున్న 86 ఏళ్ల ఖమేనీ మృతిని ఆ దేశ ప్రభుత్వం మీడియా ధృవీకరించింది. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం పాలించిన వారిలో ఆయన ఒకరు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత దేశంలో రెండో సుప్రీం లీడర్ అయిన అయతుల్లా అలీ ఖమేనీ. సుప్రీం లీడర్ సర్వాధికారాలు కలిగిన పదవి. దేశాధినేతగా ఉండటంతో పాటు ఎలైట్ రెవల్యూషనరీ గార్డ్స్తో సహా సాయుధ దళాలన్నిటికీ కమాండర్గా వ్యవహరిస్తారు. ఖమేనీ పూర్తిగా నియంత కాదు. ఇరాన్ అధికార వ్యవహారాలన్నిటికీ ఈయనే కేంద్రం. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ఏ వ్యవహారమైనా ఈయన యుటో చేయగలరు. ప్రభుత్వ అధికారాలను స్వయంగా ఎంపిక చేయగలరు. ఇరాన్ యువత ఖమేనీ అధికారంలో లేని జీవితాన్ని ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వం టెలివిజన్ ఆయన ప్రతి కదలికను ప్రసారం చేసేది. బహిరంగ ప్రదేశాల్లోని బిల్ బోర్డులపై, దుకాణాల్లో ఆయన చిత్రాలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో తరచుగా ఇరాన్ అధ్యక్షులు వార్తల్లో నిలిచినప్పటికీ దేశం లోపల మాత్రం అన్నిటినీ నడిపించేది ఖమేనీయే. ఇరాన్లో రెండో అతిపెద్ద నగరమైనటువంటి మాషాద్లో 1939లో అలీ ఖమేనీ పుట్టారు. మొత్తం 8 మంది సంతానంలో ఈయన రెండో వారు. ఇరాన్లో ఆధిపత్య వర్గమైన షియా ముస్లిం శాఖలో ఈయన తండ్రి మధ్యస్థాయి మత గురువు. ఖమేనీ తన బాల్యం పేదరికంలోనే గడిచింది. కానీ భక్తిమయంగా ఉందని గొప్పగా చెప్పుకునేవారు. తరచుగా తాను కేవలం రొట్టె, ఎండుదాక్షలు తిని బతికినట్లు ఆయన చెప్తుండేవారు. చిన్న వయసులోనే ఖురాన్ను లోతుగా అధ్యయనం చేసినటువంటి ఖమేనీ 11 ఏళ్లకే మత గురువు అయ్యారు. ఆ సమయంలో అనేక మత పెద్దలు తరహాలోనే ఆయన పనితీరు, రాజకీయం, ఆధ్యాత్మిక మేళవింపుగా ఉండేది. ఒక సమర్థవంతమైన వక్తగా ఉన్న ఖమేనీ అప్పటి ఇరాన్ రాజుకు వ్యతిరేకంగా గలమెత్తారు. అయితే ఇస్లామిక్ విప్లవం కారణంగా షా పదవీచ్యుతులయ్యారు. చాలా సంవత్సరాల పాటు ఖమేనీ అజ్ఞాత జీవితం, జైలు జీవితం గడిపారు. షా పాలనలో రహస్య పోలీసులు ఆయన్ను 6 సార్లు అరెస్ట్ చేశారు. 1981 చివరిలో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహ్మద్ అలీ రాజయత్ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఖమేనీ పోటీ చేశారు. ఎవరు పోటీ చేయాలనేది ఖమేనీ చేతుల్లోనే ఉండటంతో ఫలితం ఎలా ఉంటుందనే విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు. ఖమేనీ 97% ఓట్ల విజయం సాధించారు. ఆయన ప్రారంభోపన్యాసం తన అధ్యక్ష పాలన ఎలా ఉండబోతుంది స్పష్టం చేసింది. అందులో ఆయన అమెరికా ప్రభావంతో ఉన్నటువంటి వామపక్షవాదులను తీవ్రంగా ఖండించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమేనీ ఒక యుద్ధకాల నాయకుడిగా మారారు. ఆయన పదవిలోకి రావడానికి కొన్ని నెలల ముందే పొరుగు దేశమైనటువంటి ఇరాక్ పై ఇరాన్ దాడి చేసింది. ఖమేనీ ఇస్లామిక్ విప్లవం ఇతర దేశాలకు పాకి తన అధికారాన్ని ఎక్కడ దెబ్బతీస్తుందోనని ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ భయపడమే దీనికి కారణం. 8 ఏళ్ల పాటు సాగినటువంటి యుద్ధం అత్యంత క్రూరంగా, రక్తసిక్తంగా మారింది. ఈ యుద్ధంలో ఇరుపక్షాల వైపు కలిసి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ నెలల తరబడి యుద్ధ భూమిలోనే గడిపేవారు. అక్కడ ఆయనకు పరిచయమైనటువంటి కలిసిన ఎందరో కమాండర్లు, సైనికులు కళ్ల ముందే మరణించారు. ఇరాన్లోని సరిహద్దు గ్రామాలపై ఇరాక్ సైన్యం రసాయన ఆయుధాలను ప్రయోగించింది. రాజధాని తెహ్రాన్తో సహా సుదూర ప్రాంతంలో నగరాలపై క్షిపణులు దాడులు చేసింది. మరోవైపు ఇరాక్ రక్షణ శ్రేణులను ఛేదించడానికి ఇరాన్ హ్యూమన్ వేవ్స్ సైనికులపై ఆధారపడింది. ఇందులో కనీసం పోరాట వయసు కూడా లేని యువకులు ఉండేవారు. దీనివల్ల భారీగా ప్రాణ నష్టం సంభవించింది. 1989లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించడంతో ఆయన వారసుడిగా అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్ ఖమేనీని ఎంపిక చేసింది. కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికైనప్పటికీ మతపరమైన పాండిత్యంలో ఆయన రికార్డు బలహీనంగా ఉందనే అభిప్రాయం ఉండేది. నేను ఎన్నో తప్పులు, లోపాలున్న ఒక సామాన్య వ్యక్తిని, నిజానికి ఒక చిన్న మత విద్యార్థిని అయినా తన తొలి ప్రసంగంలో అంగీకరించారు. అయితే నా భుజాలపై ఒక బాధ్యతను ఉంచారు. ఈ బరువైన బాధ్యతను మోయటానికి నా సర్వశక్తులను, దేవుడిపై ఉన్నటువంటి నా పూర్తి విశ్వాసాన్ని ఉపయోగిస్తానని ఖమేనీ వ్యాఖ్యానించారు. మత పెద్దల్లో గౌరవం ఖమేనీకి ఉన్నంత ప్రజాదరణ లేకపోవడంతో కొత్త సుప్రీం లీడర్ తన సొంత అధికార బలాన్ని నిర్మించుకోవటానికి చాలా జాగ్రత్తగా అడుగులు వేశారు. అయితే తదుపరి 30 ఏళ్లలో ఖమేనీ పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, పోలీసులు, మీడియా, మతపరమైన ఉన్నత వర్గాలతో సహా తనకు విధేయులైన వారి నెట్వర్క్లను అభివృద్ధి చేసుకున్నారు.